ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 119వ కీర్తన 6వ వచనము. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవునికి స్తోత్రాలు. So in Psalm 119 verse 6 when we see, then I would not be ashamed when I look into all your commandments. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క ఆజ్ఞలు ఇక్కడ మనం 119వ కీర్తన చూసేటప్పుడు ఎంతో అద్భుతంగా 119వ కీర్తన చాలా పెద్ద కీర్తన. అందులో ప్రతి వాక్యం కూడా మనం బహు జాగ్రత్తగా చదివినప్పుడు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఎమోషన్స్ని, దేవుని ప్రేమను, అలాగే దేవుని ఆజ్ఞలు ఆ విధంగా పాటించిన వారికి ఎలాగా దేవుడు మేలు చేసి ఆయన సన్నిధానంతో ఆయన మనతో ఉండి ఆయన మనల్ని హత్తుకొని ఆ ప్రేమను ఎంతోమందికి చూపించడానికి దేవుడు సహాయం చేస్తారని మనం ఈ యొక్క 119వ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. సో వెన్ వి సీ హియర్ యూ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బిలీవ్ యు మీ. ఎప్పుడైతే వాక్యాన్ని మనము ప్రతిరోజు మనం మనస్సు పెట్టి దేవుని తెలుసుకోవాలనే యొక్క హృదయ వాంఛతో నువ్వు వాక్యం చదవటం మొదలేస్తావో పరిశుద్ధాత్మ దేవుడే నీకు అది అర్థం కావటానికి ఎన్నోసార్లు మనం బైబిల్ చదివితే అర్థం కాదు. కానీ నువ్వు నీ హృదయాన్ని సమర్పించుకొని, ప్రభువా నాకు మీరు అర్థం వచ్చేలాగా ఈ యొక్క వాక్యం నేను అర్థం చేసుకునేలాగా నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకొని చదువుకున్నప్పుడు యూ విల్ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాక్యం నీ లోపల ఉన్న ఆ చీకటినంతా తీసివేసి నీ హృదయంలో వెలుగుని కలుగజేసి ఆ వెలుగులో దేవునిలో నువ్వు సంతోషించడానికి, ఆనందించడానికి ప్రభు మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే వాక్యం ఎంతో తీపైంది, మధురమైంది, జీవ జలాలు అంటాము, అది పరలోక రాజ్యం మన్నా అంటాము. ఒక్కసారి మన హృదయంలో ఆనందం, ఆ సంతోషము, ఆ శక్తి, ఆ బలం వచ్చినప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని మనము దేవుని వాక్యం దగ్గరికి వస్తాము. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం గురించి మనం లజ్జించము లేదా సిగ్గుపడం మనం. బికాస్ గాడ్స్ వర్డ్ ఈజ్ పవర్ టు అస్. గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ద వన్ దట్ విచ్ మేక్స్ యూ టు లివ్. మనం జీవించాలంటే ఆక్సిజన్ ఎలాగ మన ఊపిరితిత్తులో కావాలో అలాగే ఒక విశ్వాసికి దేవుని వాక్యం ప్రతిరోజు మనకి చాలా అవసరము. దేవునికి వందనాలు. అలాగే చూడండి, దేవుని వాక్యంలో ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ ఉంది. అలాగే ఏ విధంగా మనం ప్రాక్టికల్గా జీవించాలో ప్రతిరోజు ఈ యొక్క ప్రపంచంలో ఏ విధంగా ఎన్నో అడ్డంకులు వచ్చినా, అవంతరాలు వచ్చినా దేవుని వాక్యంలో మనం నిలబడి ఎలాగా మనం నడుచుకోవాలో దేవుడు చక్కగా మనకి నేర్పిస్తారు. గాడ్ హెల్ప్స్ అస్. అండ్ ఆల్సో హీ సేస్ నో ద ట్రూత్. నీకెప్పుడైతే సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటావో అప్పుడు నీ యొక్క మార్గాలన్నీ సరళమవుతూ ఉంటాయి. వెన్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నిండినప్పుడు దెన్ యూ విల్ నాట్ వాక్ ఇన్ అషేమ్డ్ ఆర్ యూ విల్ నాట్ ఫీల్ అషేమ్డ్. అప్పుడు నువ్వు నిజంగా సిగ్గుపడవు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనలో ఉన్న ఆ యొక్క సిగ్గుని, మనలో ఉన్న అవమానాలని, బంధకాలని, ఆ యొక్క సాతాను శక్తుల్ని, అంధకార శక్తుల్ని, ఆ రోగాల్ని ఏవైతే మన హృదయంలో ఏవైతే మనకి దేవునికి సెపరేట్ చేసిందో అవన్నిటిని కూడా మనం దూరం అయిపోయి దేవునికి దగ్గరగా రావడం మొదలేస్తాము. దేవుని ఎంజాయ్ చేయటం మొదలేస్తాము. దట్ ఈస్ ద హ్యాపీనెస్, దట్ ఈస్ ద జాయ్. అదే నెహెమ్యా గారు అన్నారు, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుల్లో ఉన్న సంతోషమే నాకు అది శక్తినిచ్చేది అని. అండ్ ఆల్సో వెన్ వీ కీప్ ద వర్డ్, మన దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే మనం ప్రతిరోజు వేసే ప్రతి అడుగును కూడా దేవుడు డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఎటువైపు మనం నడవాలి, ఏ విధంగా మనం జీవించాలి, మన కుటుంబాన్ని ఏ విధంగా మనము పోషించుకోవాలి, లేదా మన పిల్లల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ కూడా నీకు వాక్యంలో ఎంతో చక్కగా తెలియబడిని. దేవునికి స్తోత్రాలు. చూడండి, మైకా 2:13 రెండో భాగం మనం చూస్తుంటే దేవాది దేవుడు అంటున్నారు, ఆయన మన ముందు నడుస్తూ ప్రతి ఒక్క అవంతరాలను తీసివేసి ఆయన మనకి సహాయం చేసి ఆయన మనకి విజయాన్ని ఇస్తాను అని అంటున్నారు. అలాగే యెషయా గ్రంథం 52:12 రెండో భాగం చూస్తూ ఉంటుంటే ద లార్డ్ విల్ గో బిఫోర్ యూ. దేవుడు మన ముందు నడుస్తారు. ఎప్పుడు నీకు వాక్యం తెలిసినప్పుడు, వాక్యంలో నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు ప్రతి
ప్రతిరోజు దేవుని సన్నిధానంలో కూర్చొని వాక్యం చదువుకుంటుంటే అద్భుతమైన దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ఎందుకంటే ప్రతిరోజు కొత్త విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆ వాక్యంలో ఉన్న శక్తి నువ్వు పొందుతూ ఉంటావు. ఒకవేళ బయట నీ శరీరము ఆ యొక్క శక్తిని క్షీణిస్తున్నా కానీ నీ లోపల నీ హృదయము నీ యొక్క జీవం కూడా దేవుని యొక్క శక్తితో నిండిపోయి ఉంటుంది. పక్షిరాజు యవ్వనం వలె దేవుడు మన యొక్క యవ్వనాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే వాక్యం బాగా తెలుసుకొని ఉంటారో వారికి దేవుడు అంటారు ఘనతని ఇస్తానంటున్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నారు, అలాగే లాంగ్ లైఫ్ని ఇస్తానంటున్నారు. ఎవరైతే దేవుని వాక్యం తెలుసుకొని వాక్య ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లో ఎలాంటి లోటు లేకుండా దేవుడు మనకి సహాయం చేస్తానన్నారు. దేవునికి స్తోత్రాలు. నీవు తెలుసుకున్న వాక్యం ఇతరులకు చెప్పాలి. ఎంతో మందికి ఈ వెలుగును చూపించే వెలుగు దివిటీగా నువ్వు ఉండాలి. మే గాడ్ బ్లెస్ us all. లెట్ us a small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా మీ వాక్యంలో మాకు శక్తి ఉంది నాయన, మీ వాక్యంలో జీవం ఉంది నాయన, మీ వాక్యంలో వెలుగు ఉంది నాయన. ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్క చీకటి శక్తుల నుండి నాయన ప్రభా తండ్రి బయటకు తీసుకొని వచ్చి వెలుగులో నడిపించేది మీ వాక్యం నాయన. ప్రతి బంధకాల నుండి సెట్ ఫ్రీ చేసింది మీరు నాయన ప్రభా. యేసయ్య ఇంకా నాయన ప్రభా ఈ బైబిల్లో ఉన్న మిస్టరీస్ నాయన తెలుసుకోని నాయన ప్రభా దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తిని ప్రభా మీరు మాకు అనుగ్రహించండి నాయన. వాక్యం చదివేటప్పుడు ఒకవేళ నాయన ప్రభా మా మైండ్లకు అర్థం కానప్పుడు నాయన పరిశుద్ధాత్మ దేవా మీరు నాయన ప్రభా ఈ పరలోక రాజ్యపు అసాధారణమైన జ్ఞానాన్ని మాలో నింపిన ఆయన ఎంతోమందికి మేము మాదిరికరంగా జీవించడానికి మాకు కృప చూపించి వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని వారిని వారి కుటుంబాలను మీరు దీవించిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.